యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని నష్టాలు శోభిలినా ప్రియ ప్రభువేన పరిహారి. యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. నన్ను సాతాను వెంబడించిన, నన్ను శత్రువు ఎదిరించిన, పలు నిందాలు నన్ను చుట్టిన ప్రియ ప్రభువేన పరిహారి. యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. మన్ను మాన్యాలు లేకున్నా, మనోవేదనలు వేధించిన, పలు నిందాలు నన్ను చుట్టిన ప్రియ ప్రభువేన పరిహారి. యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. బహువ్యాధులు నన్ను సోకిన, నాకు శాంతి కరువైనా, శోధకుడు శోధించిన ప్రియ ప్రభువేన పరిహారి. యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. దేవా నీవేన ఆధారం, నీ ప్రేమకు సాటెవ్వరు, నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను. యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. ఒకసారి మనం యేసు ప్రభు జయశీరుడై యెరూషలేములో భారవాహక శక్తులైనటువంటి గాడిదను ఎక్కి యెరూషలేములో జయశీరుడై రాజుగా ప్రవేశించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత రోజు యేసు ప్రభు సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం ఈ రోజులన్నింటిలో ఆయన చేసినటువంటి కార్యాన్ని మనము ఒక్కొక్కటిగా జ్ఞాపకం చేసుకుందాం. ఆయన యెరూషలేములో ప్రవేశించిన తర్వాత సాయంకాలం అయిపోయిందని ఆయన మరలా తిరిగి శిష్యులతో కూడా బేతనీకి తిరిగి వెళ్ళి మరలా ఉదయాన్నే యెరూషలేమునకు వస్తూ ఉన్నాడు. అక్కడ ఆయన వచ్చినప్పుడు ఆయన ఆకలి కొన్నాడు. ఆకలి కొన్నప్పుడు ఒక అంజూరపు చెట్టును చూచి దాని నుండి ఏమైనా కాయలు దొరుకుతాయేమో అని దాన్ని చూసినప్పుడు కాయలు లేవు. అది మనం మార్కు సువార్త 11వ అధ్యాయము 12వ వచనంలో చూస్తాం. మరునాడు బేతనియ నుండి వెళుతుండగా ఆయన ఆకలి గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చాను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. అనగా అది అంజూరపు పండ్ల కాలం కాదు. అందుకు ఆయన, ఇక మీదట ఎన్నటికీ నీ పండ్లు ఎవరిను తినకుందురుగాక అని చెప్పాను. ఇది శిష్యులు వినేరు. ఆయన ఈ అంజూరపు చెట్టును చంపించగానే అది ఏళ్ళు మొదలుకొని పై వరకు ఎండిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగే మానవులకు శాపం దొరికినప్పుడు అలాగే మనుషుని జీవితం ఎండిపోతుంది, ఎందుకు పనికి రాకుండా పోతుంది.
ఎవరికి పనికి రాకుండా పోతుందని ఒక సాదృశ్యాన్ని ఇక్కడ మనకి చూపిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత యేసు ప్రభు యెరూషలేము దేవాలయంలోనికి వెళ్ళాడు. దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందో మనం ఒకసారి చూద్దాం. అదే మార్కు సువార్త 11వ అధ్యాయము 15వ వచనం. ఆయన యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయ వారిని వెళ్ళగొట్టని ఆరంభించి రోకలు మార్చు వారి బలలను గువ్వలమ్మ వారి పీటలను పడద్రోసి దేవాలయము గుండా ఏ పాత్రనైనను ఎవరినైనను తేనీయకుండెను. మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరమనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గూగా చేసితిరి అనెను. కాబట్టి ఇవాళ రేపు మనం ఆలోచిస్తే ప్రతి దేవాలయంలో ఇది కనపడుతూ ఉంటుంది. వ్యాపారమే తప్ప దేవుని సేవ తగ్గిపోయింది, దైవ భయము తగ్గిపోయింది. ఏ విధంగా మనం లాభం పొందాలా అనే ఆలోచనలోనే ఉన్నాము తప్ప మరి దేవుని యొక్క మాటను మనము లక్ష్యం చేయట్లేదు. దేవుని ఇల్లును వ్యాపారపు ఇల్లుగా మార్చేస్తున్నాం, దొంగల గుహగా మార్చేస్తున్నాం. ఆ దొంగల గుహగా మార్చినటువంటి ఆ దేవాలయాన్ని ప్రభు వచ్చి ఏం చేశాడంటే శుభ్రం చేశాడట. ఆయన శుభ్రం చేశాడు. అలాగే ప్రియ సహోదరుడు సహోదరి, యేసు ప్రభు నీ హృదయంలో ప్రవేశిస్తే నీ హృదయాన్ని శుభ్రం చేసి సాతాన్ని వెళ్ళగొట్టి పరిశుద్ధాత్మ శక్తి చేత నిన్ను నింపుతాడు. నీ ఆశీర్వాదముల కొరకు ఆయన చేతులను చాచి నిన్ను ముట్టి తన శరీర ముద్ర చేత ముద్రించి నిన్ను రక్షిస్తాడు. కాబట్టి సోమవారం రోజున యేసు ప్రభు ఈ కార్యం చేశాడు. రూకలు అమ్మేవాళ్ళని, పావురాలను అమ్మేవాళ్ళని వలలు పడగొట్టేసి ఆయన దేన్ని కూడా లోపలికి తీసుకురావడానికి ఒప్పుకోలేదు. ఒప్పుకోనప్పుడు శాస్త్రులను పరిచయులను వచ్చి ఆయన్ని అడుగుతున్నారు, నువ్వు ఏ అధికారం చేత దీన్ని చేస్తున్నావు మాకు చెప్పు అన్నాడు. అన్నప్పుడు యేసు ప్రభు కూడా ఆయన ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను, ఆ ప్రశ్న ప్రకారంగా దానికి మీరు సమాధానం చెప్తే నేను ఏ అధికారం చేత దీన్ని చేస్తున్నానో మీకు చెప్తాను అన్నాడు. అప్పుడు యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకము నుండి వచ్చినదా లేక ఆయన మరి చేసినదా అని అడిగాడు ప్రభు. శాస్త్రులను ప్రధానులు యాజకులను ఆ మాట విని ఆయన సమూహం అంతా ఆయన బోధకు ఆశ్చర్యంగా పడి చూస్తారు. ఆయనకు భయపడి ఆయనను ఎలాగో సంహరించదమా అని ఎదుగుతూ ఉన్నారు. అప్పుడు ఆ శాస్త్రులు పరిచయులు ఏమన్నారంటే మాకు తెలియదు అన్నారు. మాకు తెలియదు అన్నప్పుడు ఆయన నేను ఏ అధికారం చేత దీన్ని చేస్తున్నానో మరి అది కూడా నేను మీకు చెప్పను అన్నాడు ప్రభు. వారు అక్కడి నుండి తొలగిపోయినట్లుగా మనం చూస్తున్నాము. అంటే శాస్త్రి పరిచయుడు అంటే దేవుని నామంలో సంపాదన కొరకు ఉద్యోగం చేసేవాళ్ళు. అలాంటి సంపాదన కొరకు ఉద్యోగం చేసేవాళ్ళు అందరినీ తీసి ప్రక్కన పెట్టేసి యేసు ప్రభు తన బోధను ప్రజలకు వినిపించాడు. ఏమని వినిపించాడు? నీ హృదయమే దేవుని ఆలయం. ఆ ఆలయంలో అపవిత్రంగా ఉంది కాబట్టి అపవిత్రమైనటువంటి ఆ దేవాలయాన్ని ప్రభు శుద్ధి చేసి తన ఆత్మ నుంచి పవిత్రమైనటువంటి ఆత్మగా నిన్ను శుద్ధీకరించి నడిపిస్తాడు. ఇది యేసు ప్రభు సోమవారం చేసినటువంటి గొప్ప కార్యం. ఆ కార్యాలను మనం తలంచుకుంటూ మన హృదయాన్ని ఆయనకి సమర్పించుకుందాం.